మధుసూదన్ గారు ఏంటి అంటే పోలింగ్ అప్పుడు ఒకటి ఫలితాలప్పుడు ఒకటి విడుదలయ్యని అంటున్నారు. ఆ ఫామ్ 17 ప్రకారం మేడం ఇప్పుడు నేను చెప్పేది కదా, ఇది ఆల్రెడీ ఎంతమంది అనలిస్టులు ఎంతమంది మేధావులు చెప్పేసిన విషయం. ఫామ్ 17సికి ఫామ్ 20కి మధ్య గ్యాప్ ఉండకూడదు, ఎందుకంటే పోలైన ఓట్లకి లెక్కించుకున్న ఓట్లకి ఈక్వల్గా ఉండాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర విషయంకి వస్తే ఫామ్ 17సికి ఫామ్ 20కి మధ్య 12.54% ఓట్ బ్యాంక్ ఓట్లు తేడా ఉంది, అంటే ఎక్కువ ఉన్నాయి ఫామ్ 20లో. ఇది చాలాసార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా చాలా మంది కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఒకే డైరెక్షన్ ఇచ్చింది, ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీ, దాని గురించి మేము కేసు తీసుకునేటువంటి శక్తి మాకు లేదు, కాబట్టి మీరే ఎలక్షన్ కమిషన్కి మీరు పోండి, దాన్ని అప్పీల్ చేయండి అని చెప్పారు. కానీ ఎలక్షన్ కమిషన్ అప్పీల్కి తీసుకోవాలి. మీరు దీనికి నిదర్శనంగా ఏదైతే ఈ యొక్క వీవీప్యాట్స్ ఉన్నాయి చూడండి, ఈ వీవీప్యాట్స్ 40 రోజులు పెట్టి పెట్టాల్సిన వీవీప్యాట్స్ 10 రోజుల్లో గాలి చేశారు ఈ ఎలక్షన్ అయిన వెంటనే. దాంట్లో ఆఖరి వెంటనేది మీరు చెప్పాలి. విజయశేఖర్ గారు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడు ప్లీజ్. సో ఇప్పుడు ఎలక్షన్ అరే ఏందో స్వామి నన్ను మాట్లాడండి. ఇప్పుడు దీనికి ఉదాహరణగా మీకు చెప్పాలంటే, లాస్ట్ పోలింగ్ అయినటువంటి ఓటు ఏది మొన్న 24 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో లాస్ట్ పోలింగ్ అయినటువంటి ఓటు నైట్ 2 గంటలకి ఓటు పోలేదు. లాస్ట్ ఓటు నైట్ 2 o'clock. అంటే ఎప్పుడు అలౌ చేస్తారు ఓటర్ని? 5 గంటలకి అలౌ చేస్తారు. 5 గంటల లాక్ చేస్తారు. అంటే 5 గంటలకి అలౌ చేసినటువంటి ఒక ఓటరు, పోయిన ఓటరు 2 గంటలకి ఓటేశాడు. అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 అంటే 7, 8 గంటల సేపు పోలింగ్ బూత్ నిలబడుకొని ఓటేసి అన్నవాహారం లేకుండా, నీళ్లు లేకుండా, నిద్ర లేకుండా 2 గంటలకు ఓటేసాడా? ఇది ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీరు డేటా చూస్తే లాస్ట్ ఓట్ ఆఫ్ ది టైం, లాస్ట్ ఓటర్ ఆఫ్ ది టైం 2 o'clock, నైట్ మిడ్ నైట్ 2 o'clock. 5 గంటలకు ఓటేసి పోయిన ఎంటర్ అయిన వ్యక్తి 2 గంటలకి ఎట్లా ఓటేస్తాడు? అంటే రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ పర్సెంట్ నియర్లీ అరౌండ్ 13 to 60% ఉంది. 60% ఉంది. అంటే దీంట్లో ఉన్నటువంటి దొరతనం ఏమనేటువంటిది, ఈవీఎం మ్యానిపులేషన్స్ ఏ విధంగా ఉన్నాయో అన్ని దృష్టికి తీసుకెళ్ళాం. పరిశీలించిన తర్వాత ఈ విధంగా ఎందుకు వచ్చింది చెప్పి వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఎన్నోసార్లు ప్రశ్నించినా సరే వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ లేదు. ఇటువంటి ప్రక్రియలు ఇప్పుడు జరిగేటువంటి 5 రాష్ట్రాల్లో జరగకూడదు. ప్రజల యొక్క మనోభావాలే బయట రావాలా, ఈవీఎంల మనోభావాలు బయట రాకూడదు అనేటువంటిది నేను మీకు ఎలక్షన్ కమిషనర్కి నేను తెలియజేస్తున్నా. మనోభావాలు అనేది ప్రజలు, ఈవీఎంలో కాదు. అందుకని నేను మీకు ఇంత గట్టిగా చెప్తాను, కానీ మీరు దాంట్లో వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు చెప్పారంటే, సరే మనం ఇంకా ఎలక్షన్లోకి వెళ్ళిపోతాం, తమిళనాడులోకి వెళ్దాం. తమిళనాడులో ఫస్ట్ యాక్చువల్గా ఈ రాజకీయాల్లో పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీకే అనేటువంటి ఒక పార్టీని పెట్టారు. ఎవరు? పెరియార్ పెట్టారు. అంటే ద్రావిడ కళగం అనేటువంటి ఒక పార్టీ. ఈ ద్రావిడ కళగం నుంచి అన్నాద్రవిడ అనేటువంటి ఒక ఆయన అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం తీసుకొచ్చాడు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం నుంచి ఎంజీఆర్ ద్రావిడ మున్నేట్ర కళగం తీసుకొచ్చాడు. ఎవరు? అన్నాదురై. ఆ ద్రావిడ మున్నేట్ర కళగం నుంచి డిఎంకే, ఇప్పుడు డిఎంకే ఈ డిఎంకే నుంచి ఎంజీఆర్ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అనేటువంటి తీసుకొచ్చాడు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఆ ఆధిపత్య పోరులో జానకి గారికి జయలలిత గారికి మధ్య వారు జరిగి జానకి గారికి పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి జయలలిత గారు సపరేట్గా మళ్ళీ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అనేటువంటిది పెట్టింది. ఆ తర్వాత దాన్ని మెర్జ్ చేశారు అనుకోండి, అన్నా ద్రావిడ మున్నేట్ర కళగాన్ని మెర్జ్ చేసి రెట్టలు అయినటువంటి ఒక సింబల్ని ఏడీఎంకేకి ఇచ్చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా డిఎంకేకి ఏడీఎంకేకి మధ్య పోతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఆడపోయి పాగా వేసేటువంటి ప్రక్రియ జరిగే ప్రక్రియ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆడకపోవు, ఎందుకంటే ద్రవిడియన్ పార్టీస్ అంతా కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే అక్కడ జరిగేటువంటి పరిణామాలు, ఈ మధ్యకాలంలో స్టాలిన్ గారి అబ్బాయి ఈ యొక్క సనాతన ధర్మం పోయినటువంటి ఈ యొక్క కొన్ని కామెంట్స్ చేశాడు. స్టాలిన్ గారి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన, సనాతన ధర్మం పైన కొన్ని కామెంట్లు చేశాడు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఉన్న పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ద్రావిడ పార్టీలన్నీ కూడా దేవుడు లేడు, ఏమీ లేదు, అసలుకి దేవుడు లేని వ్యవస్థ లేదంటది. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు బీజేపీ గాన ఈ హిందుత్వాన్ని దైవత్వాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏఐడిఎంకే అనేటువంటి దానికి ఇప్పుడు సరైన నాయకత్వం లేదు. ఎందుకంటే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఈ యొక్క పళనిస్వామి అనేటువంటి మాజీ సీఎం గారు
ఇంకా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి కనిపించట్ల. అంటే పటిష్టమైన నాయకత్వం లేదు. ఇప్పుడు ఈ పళనిస్వామిని ఈ యొక్క ఏ బీజేపీ కానీ ముందుకు తీసుకెళ్తే పళనిస్వామి వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. ఆ తర్వాత విజయ్ వచ్చాడు, ఇప్పుడు టీకేసీ అనేటువంటి అంటే తమిళ్ వెట్రి టీవీకే తమిళ్ వెట్రి కళగం అనేటువంటి ఒక పార్టీ పెట్టాడు. ఈ పార్టీలో అతను చాలా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ భార్య దగ్గర నుంచి కొన్ని అభియోగాలు రావడం, వాళ్ళ కొడుకు నుంచి కొంచెం అభియోగాలు రావడం, దానివల్ల అతనికి గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇతను డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉంటాడు. మాక్సిమం ఒక 5-6 సీట్లకి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి, లేకుంటే ఒక 30 సీట్ల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండింది. దానికి 5-6 సీట్లు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి. వీళ్ళతో ఈ యొక్క విజయ్తో ఎవరైతే అలయన్స్ ఉంటారో వాళ్ళకి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు ఏమంటారు? దక్షిణాదిలో బలపడడానికి చాలా కాలంగా మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఎన్నికలు ఆ ప్రయత్నానికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? మధుసూదన్ గారు చెప్పినట్టుగా తమిళనాడులో కానీ అటు కేరళలో కానీ బీజేపీ పాగా వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా కానీ